ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మన తర భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము సౌందర్య లహరిలోని 80వ శ్లోకం గురించి మనము విందాం. ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి, ఎన్ని రోజులు పారణ చేయాలి, పారణ చేసిన తర్వాత అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలని కూడా మనము విందాం. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఇంద్రజాల విద్యా ప్రదర్శన కౌశలము ఇటువంటి మనకు ఫలితం ఉంటుందని చెప్తూ ఉన్నారనమాట. అయితే ఎన్ని రోజులు పారణ చేయాలి, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాము. ఈ శ్లోకము తాత్పర్యము వివరణ ప్రతి లైన్కి కూడా వివరణ అయితే మనము విందాము. అవతారికలో చెప్తూ ఉన్నారు, ఈ శ్లోకంలో శంకరులు శ్రీదేవి నడుమను ఉన్న త్రివళలను అంటే మూడు ముడతలను వర్ణించారు. పొట్టపై గల 3 ముడతలను వర్ణించారు. ముందుగా శ్లోకం గురించి మనము విందాం. కుచౌ సద్య విద్య ఠట ఘటిత కోర్పాసభిదురౌ కషంతౌ దోర్మూలే కనక కలసాభౌ కలయతా తనుత్రాతుం భంగా దళమితి వలగ్నం తనుభువా త్రిధానద్గం దేవి త్రివళి లవలి వల్లి భిరివా. ఇది శ్లోకం అన్నమాట. ఈ శ్లోకము ఏ విధంగా పద విభాగం చేసుకుని చదువుకోవాలి అనేటువంటి విషయము విందాం. కుచౌ సద్య స్విధ్య ఠట ఘటిత పూర్పాసభిదురౌ కషంతౌ దోర్మూలే కనక కలసాభౌ కలయత తవ త్రాతుం భంగాత్ అలం ఇతి వలగ్నం తనుభువ త్రిధా నద్ధం దేవి త్రివళి లవలి వల్లిభి ఇవ. ఈ విధంగా మనము పద విభాగం చేసుకునైతే చదువుకోవాలి. తర్వాత టీకా గురించి అయితే మనము విందాం. దేవి, హే శ్రీదేవి, ఓ తేజోరూపిణి అయిన తల్లి, సద్య అప్పుడే అంటే వెంటనే, స్విధ్యత్ ఘటిత పూర్పాస విదురౌ, స్విధ్యత్ అంటే చెమట పట్టుచున్న, తట అంటే పార్శ్వములందు, ఘటిత అంటే కోర్పబడిన అమర్చబడిన, పూర్పాస అంటే రవికను, విదురౌ అంటే పిగుల్చుచున్నవియును చెమటతో తడిసిన రవికను, చుంపుచున్నవయు, స్తన ఘటిత కోర్పాస విధురౌ అనే పాఠాంతరానికి స్తనాలపై తొడిగిన రవికను ఆ స్తనములు చుంపుచున్నాయని భావము. ధోర్మూలే అంటే భుజముల మూల ప్రదేశములను అంటే చంకలను, కషంతో ఒరియుచున్నవియు, కనక కలసాభో అంటే కనక కలస అంటే బంగారు కుంభముల అంటే చిన్న బంగారు బిందెల వంటి, ఆభో అంటే కాంతి వంటి కాంతి కలవి అయిన, కుచో స్తనములను, కలయత అంటే నిర్మించేవాడైన, తనుభువ అంటే మన్మథుని చేత, తనువునందు అనగా శరీరమందు పుట్టినవాడు మన్మథుడు, భంగాత్ స్తనముల బరువుచే నడుమునకు కలిగే భంగపాటు నుండి అపాయం నుండి అని అర్థం. త్రాతు అంటే రక్షించుటకు, అలం అంటే అలం ఇతి అంటే సమర్థమని అర్థం అనమాట. తవ అంటే నీ యొక్క, తవ అంటే నీ యొక్క, వలగ్నం అంటే నడుము, త్రివళి లవలి వల్లిభి, త్రివళి అంటే 3 మడతలు అనే, లవలి వల్లిభి అంటే లవలి లతలతో. కొన్ని నిఘంటువుల్లో లవలి లత అంటే అడవి ఉలవ తీగని ఉంది. త్రిధ అంటే 3 చుట్లుగా, నద్ధం అంటే ఇవ చుట్టబడిందా అన్నట్లు ఉందన్నమాట. ఇక తాత్పర్యం గురించి అయితే మనము విందాం. ప్రకాశ శూన్యమైన స్వరూపము గల దేవి, ఓ పార్వతి, చెమట పడుతున్న పార్శ్వభాగాలలో అంటుకొని ఉన్న నీ రవికను నీ స్తనములు పిగులుస్తూ ఉన్నాయి. అవి నీ బహుమూలమును ఒరిపిడి చేస్తూ ఉన్నాయి.
అవి బంగారు కలసముల కాంతి వంటి కాంతితో మనోహరంగా కఠినంగా ఉన్నాయి. అటువంటి నీ స్తనములను నిర్మిస్తున్న మన్మధుడు ఆ స్తనముల భారం వల్ల నీ నడుమునకు భంగబాటు కలగకూడదని తలచి ఆ నడుమును కాపాడాలని లవలీలతలతో కట్టిన 3 కట్లు ఏమో అన్నట్లుగా నీ పొట్ట మీద 3 మడతలు అంటే 3 రేఖలు కనబడుతూ ఉన్నాయని తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు. తర్వాత మనం శ్లోకం విన్నాం కదా, ఒక్కొక్క లైన్కి కూడా వివరణ అయితే విందాము. మొదటిది కుచో సత్య స్విధ్యంతట ఘటిత పూర్పాస బిదురో. దేవి స్తనములు పూర్పాసత బిదురో అంటే రవికను చీలుస్తూ ఉన్నాయి, రవికను పిగుల చేస్తూ ఉన్నాయి. పూర్పాసము అంటే రవిక, స్విద్ధస్తట ఘటితము అంటే చెమట పట్టిన పార్శ్వభాగాలపై తొడిగినట్టిది అని అర్థం. పరమేశ్వరుని రూపాన్ని స్మరించడం వల్ల కలిగిన శృంగార భావం వలన అమ్మకు చెమట పట్టింది. అమ్మ స్తనముల పరిమాణము పెద్దదిగా ఉండడం వల్లను, చెమట పట్టడం వల్ల, తడిసిపోవడం వల్లను అమ్మ ధరించిన రవికను ఆ స్తనములు చించివేస్తూ ఉన్నాయి. రవికను పుట్టిన కుట్లు విడిపోతున్నాయన్నమాట. అంటే స్తనముల పరిమాణం ఎంత పెద్దగా ఉన్నదని భావం. ఇక రెండవదైతే విందాం. కషంతౌ దోర్మూలే. దోర్మూలములు అంటే భుజాల మూలలు అంటే కక్ష ప్రదేశాలు. స్తనముల విస్తారం వల్ల స్తనములు బాహుమూలములను ఒరిసుకొని విస్తరించాయి. బాహుమూలములంటే చంకలు. తర్వాత మూడోదైతే విందాం. కనక కలసాభౌ. స్తనములు కనక కలసముల వలె మెరుస్తూ ఉన్నాయి. కలసము అంటే కడవ. అవి బంగారు కుంభముల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. అమ్మ స్తనములు బంగారు కుండల వలె సౌందర్య సౌభాగ్యంతో ప్రకాశిస్తూ ఉన్నాయని. తర్వాత నాలుగోదైతే విందాం. కలయత తనుభువ. తనుభువుడు అంటే శరీరంలో పుట్టిన వాడైన మన్మథుడు. మన్మథుడు చిత్తజుడు, మనస్సులో పుడతాడు. కలయత అంటే నిర్మిస్తున్నా అని భావం. మన్మథుడు శ్రీదేవి స్తనాలు నిర్మిస్తున్నాడట. సృష్టి బ్రహ్మ కథ చేస్తున్నాడు. శ్రీదేవి స్తనాలను సుందరంగా నిర్మించి శివునికి అమ్మపై అనురాగాన్ని మన్మథుడు పెంచుతున్నాడని గ్రహించాలి. మన్మథుడికి కుచ నిర్మాణంతో ఏమి సంబంధం లేకపోయినా సృష్టిస్తున్నాడని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. మన్మథుడు తనుభువుడు. దేవి శరీరంలోనే అతడు నిత్య నివాసము ఉంటాడు. అందుకే అమ్మ యోగక్షేమాలు అతడు ఆలోచించాడని గమనించాలి. తర్వాత ఐదవదైతే విందాం. తవత్రాతుం భంగ తలమితి బలగ్నం. మన్మథుడు అమ్మ స్తన మండలములను సృష్టించాడు. కానీ అతడికి సందేహం కలిగింది. అమ్మ వలగ్నానికి అంటే నడుముకు భంగం కలుగుతుందేమో అని అతడికి సందేహం వచ్చింది. అతడు అమ్మ నడుమును రక్షించాలని భావించాడు. అలాగే భంగపాటు నడుముకు కాకూడదని భావించాడు. భగవతి దేహంలో నివాసం ఉండే మన్మథుడు యుక్తాలు ఆలోచించి అమ్మ నడుముకు కట్టాడు. తర్వాత ఆరోదైతే విన్నాం. త్రిధానద్దం త్రివళి లవలీవల్లిభిరివా. అమ్మ ఉదరంపై 3 ముడతలు ఉన్నాయి. వాటిని వళులు అంటారు. అవి సౌందర్య సూచకములు. స్తనభారం వల్ల నడుముకు భంగబాటు కలుగుతుందేమో అని లవలీవల్లిభి అంటే లవలీలతతో, త్రిధానద్దం ఇవ అంటే 3 సార్లు కట్టాడేమో అన్నట్లు ఆ 3 ముడతలు కనిపిస్తున్నాయి. ఇది ఒక అపూర్వ సంభావన. సహజంగా దేవి ఉదరంపై ఉన్న 3 ముడతలను నడుము విరిగిపోకుండా గట్టిదనం కోసం మన్మథుడు లవలీలతతో కట్టిన 3 కట్లుగా ఊహించడము జరిగింది. ఇది చక్కని ఉత్ప్రేక్షాలంకారం. దేవి నడుముకు భంగపాటు కలగకుండా లవలీలతతో 3 కట్లు కట్టి ఉపకారం చేయడం వల్ల మన్మథునికి పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని సూచన. లవలి అంటే లేతదైన రాచ ఉసిరి కాడ అని అర్థమని తెలుస్తోంది. ఇక్కడ విశేషంలో చెప్తూ ఉన్నారు, శివునికి దేవిపై అనురాగం కలిగించడంలో నిత్యము ప్రయత్నించడమే మన్మధుని
అది అందుకే మన్మథుడు బ్రహ్మతో పోటీపడి బ్రహ్మ కంటే తాను ఎక్కువ నైపుణ్యం కలవాడని నిరూపించుకోవడానికై దేవు యొక్క స్థానాలను పెద్దగా నిర్మించాడు. స్థన నిర్మాణం పూర్తి అయిన తర్వాత మన్మథుడు తన తప్పును గుర్తించాడు. స్తనముల బరువుకు సన్నగా ఉన్న దేవి నడుము విరిగిపోతుందేమో అని సందేహం అతనికి వచ్చింది. స్తన పరిమాణాన్ని మార్చకుండానే నడుము విరిగిపోకుండా స్తన భారాన్ని తట్టుకున్నట్లు నడుము చుట్టూ లవలీలతతో 3 చుట్లు చుట్టి నడుము ఇంకా విరగదని ధీమాగా నాడట. రెండో దాంట్లో విశేషం 2లో చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో ఆదిశంకరులు మన్మథుని సౌందర్య నిర్మాణ కౌశలమును మాత్రమే చెప్పడం కాకుండా అతడు బ్రహ్మగారి సృష్టితో పోటీపడి తాను బ్రహ్మ కంటే ఎక్కువ నైపుణ్యం కలవాడని నిరూపించాలని శ్రీదేవి స్తన నిర్మాణాన్ని చేపట్టిన మన్మథుని అత్యాశను, తొందరపాటుతనాన్ని, తప్పు చేసినా దాన్ని సరిదిద్దే రీతిలో నష్టమును పూరించి కప్పిపుచ్చుకునే తెలివిని, సమయస్ఫూర్తిని పరోక్షంగా సూచించారు. ఈ విధంగా సహజంగా దేవి ఉదరంపై ఉండే 3 ముడతలను అంటే త్రివళులను మన్మథుడు దేవి యొక్క నడుము విరగకుండా కట్టిన 3 కట్లుగా శంకరులు చక్కగా ఉత్ప్రేక్షించారని గమనించాలి. తర్వాత లలితా సహస్రనామంలో ఈ శ్లోక భావానికి సన్నిహితంగా ఒక దేవి నామం అయితే ఉంది. అదేంటంటే 36 నామం. స్తన భార దళన్ మధ్య పట్టబంధవళిత్రయ అన్నది ఈ నామం అన్నమాట. స్తన భారముచే పెట్లుచున్న నడుముకు కట్టిన బంగారపు తాళ ముడుల వలె నున్న ఉదరంపై 3 తలుగలది అని అర్థం అన్నమాట. బిగువైన స్తనములు, సన్నని నడుము, 3 మడతలు అనేవి ఉత్తమ స్త్రీ సాముద్రిక లక్షణంగా చెప్పబడ్డాయి. ఈ 3ను దేవికి గలవని ఈ శ్లోకంలో శంకర్లు చమత్కారంగా చెప్పారు. ఇక ఈ శ్లోకాన్ని రోజుకి 1000 సార్లు చొప్పున 5 రోజులైతే పారాయణ అయితే చెయ్యాలన్నమాట. నైవేద్యము తేనె, పారాయణ చేసిన అమ్మవారికి తేనె నైవేద్యం అయితే అమ్మవారికి పెట్టాలన్నమాట. ఈ విధంగా మనము 80వ శ్లోకానికి తాత్పర్యము, ప్రతి లైన్ కి కూడా వివరణ అనేది విని ఉన్నాం కదా. తర్వాత 81వ నామం గురించి అయితే మనము విందాము. ఈ సౌందర్యలహరి ప్రతి శ్లోకము కూడా మంత్రపూరితమైనమాట. ఎవరికి ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా గాని ఎవరి కోరిక తగ్గట్టుగా ఆ శ్లోకానికి ఉంటుందన్నమాట. మనకి ఉద్యోగం రావాలి అనుకోండి, ఖచ్చితంగా శ్లోకం ఉంటుంది. ఉద్యోగం ఏదైతే రావాలో ఆ శ్లోకం ఉంటుంది అనమాట. వివాహం కావాలి అంటే ఆ శ్లోకం ఉంటుంది. అలాగే ప్రతి దానికి కూడా ఎవరికి ఏ సమస్య ఉందో కోరిక తగ్గట్టుగా శ్లోకం అయితే ఉంటుందన్నమాట. అది మనం తెలుసుకుని పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా మన కుటుంబాన్ని సర్వదా రక్షిస్తాం, వారు కాపాడుతూ ఉంటుందన్నమాట. ఇన్నిసార్లు పారాయణ చేయాలి, అన్నిసార్లు పారాయణ చేయలేకపోతున్నాం అనుకుంటే మనము రోజుకి ఇన్నిసార్లు చేయాలి ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా మంది పని ఒత్తిడి వల్ల చేయలేకపోతూ ఉంటారు కదా. మీకు చదవాలని చదవండి. తర్వాత ప్రతిరోజు కూడా చదువుకుంటూ ఉండండి. ఎక్కడి వాళ్ళ 10 చదివాము, మళ్ళీ రేపొద్దు ఇంకో 10 చదవండి, తర్వాత ఇంకోటి అలా 10 అలా చదువుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందమ్మా. చదవగలిగితే రోజు కింద ఉన్నాయి కాబట్టి అవన్నీ చదవండి. కోరిక తగ్గట్టుగా మనకి ఉంటుంది. ఖచ్చితంగా ఆ పారని ఎన్నిసార్లు చేయాలని, ఎన్నిసార్లు చదవాలనేది ఉంటుందన్నమాట. అందువల్ల చేయలేని వాళ్ళు ఉంటారు, చేయగలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ వీలును తగ్గట్టుగా మీరు చేసుకుని భగవాన్ యొక్క అనుగ్రహాన్ని అందరము పొందాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః. నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్లు తెలపండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏలాల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఓం శ్రీ మాత్రే నమః.